లేపాక్షి ఉత్సవాల నిర్వహణ హడావుడిలో ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. తన సొంత నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేపట్టిన అనంతరం బెజవాడ వచ్చిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లేపాక్షి ఉత్సవాలకు ఆహ్వానించారు. అటు జగన్ కు తొత్తులుగా వ్యవహరించలేకే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారు అన్నారు బాలకృష్ణ. దానికి గాను ముఖ్యమంత్రి గారిని పిలవడానికి ఆఫీషియల్గా పర్సనల్గా నేను రావడం జరిగింది. సో మొదటి రోజు అక్కడ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పట్టణాభివృద్ధి కేంద్ర శాఖ మార్చులు వెంకయ్యనాయుడు గారు, అలాగే వైమానిక శాఖ మార్చులు అశోక్ గజపతిరాజు గారు, అలాగే మన అసెంబ్లీ స్పీకర్ గౌరవనీయులు కోడెల శివప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు మొదటి రోజు. అలాగే రెండో రోజు నేను కూడా ఒక స్కిట్ వేస్తున్నాను. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు స్కిట్ నేను, పరచూరు గోపాలకృష్ణ గారు, అలాగే మణుకుమడి గోపాలకృష్ణ గారు, అలాగే జొన్నమిత్రులు గారు, ఇంకా జయప్రకాష్ రెడ్డి గారు, అందరు కలిసి ఒక స్కిట్ వేస్తున్నాం. ఎవరైతే వాళ్ళు కూడా ఒక శాసనసభ్యులుగా వాళ్ళని గుర్తిస్తారో, ఏదో వాళ్ళు మన కింద ఏదో తొత్తుల్లా కాకుండా ఎవరైతే మనం అభివృద్ధికి ఎవరైతే వాళ్ళు మాతో పాటు కలవాలనుకుంటున్నారో, చూస్తున్నాం కదా కళ్ళ ముందు అందరూ కూడా ఎలా కష్టపడుతున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా అధికారులందరూ కూడా, మంత్రివర్యులు అయితే మీ అధికారులంతా కూడా. సో మంచిది, ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. మాకు తెలుసు అందరూ వస్తారు, ఎందుకంటే వాళ్ళు ఉందా అసంతృప్తి ఉంది అక్కడ పార్టీల్లో, వేరే అన్ని పార్టీల్లో కూడా అసంతృప్తి ఉంది. ఒక పద్ధతి లేదు. ఒక పార్టీ అంటే అది ఒక వ్యవస్థ, అదే కదా నడు ప్రజాస్వామ్యం విరుద్ధం ఉండలేదుగా. వాళ్ళు గాళ్ళే వస్తారు, అప్పుడు నువ్వు ఎవరు ఆపుతారండి? చేస్తారు.